Okay, I hope this is recording. So, yeah, I got the basic puja done. Puja అయితే అయిపోయింది. Now let's start the ride. Going home. Hello guys, ఎలా ఉన్నారు? నా సౌండ్ సో క్రింజీ. సో ఇంట్రోలు అవుట్రోలు నా ఛానల్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. బికాజ్ బేసికల్ నేను చాలా లేజీ. సో భారీ ఎడిట్లు ఇలాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. మోస్ట్లీ ఎక్స్పెక్ట్ కాంటెంట్ షూటింగ్స్. ట్రయామ్ బేబీ. సో నా బైక్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా నిన్నే డెలివరీ అవ్వాలి, బట్ నిన్న 78 అయిపోయింది. సో మన బైక్ అయితే ఫస్ట్ అనమాట ఇండియాలో ఫస్ట్ 3RRR మ్యాట్ బజాజ్ ఆరెంజ్. ఈ షేడ్ ఏదైతే ఉందో బ్రో, మీకు వీడియోలో ఎలా వస్తుందో నాకైతే తెలీదు. ఇదైతే కొట్టేసుకుంటుంది. ఇవాళ బ్రేకింగ్ లిమిట్ అనమాట. ఫస్ట్ 150 ఆర్ సమ్ కిలోమీటర్స్ నేను వెళ్ళకూడదు. సో బ్రేకింగ్ షెడ్యూల్ ఫాలో అవుతున్నాను. అండ్ కెమెరా కూడా ఐ హోప్ ఇట్స్ ఇన్ 2K సెట్టింగ్స్లో ఉన్నాయి అనుకుంటున్నాను. సో హూ ఎమ్ ఐ? నా ఊరు నూజివీడ్ బ్రో. అండ్ మా ఊర్లో నాకు తెలిసినంత వరకు నాదే ఫస్ట్ సూపర్ బైక్. మరి ఎవరన్నా ఒక ట్రయంఫ్ 3RRR అయితే చూసాను నేను. ఒక అతను వేసుకొచ్చాడు లైక్ నా ఇంజనీరింగ్ డేస్లో. బట్ హీ హ్యాస్ ఏ ట్రయంఫ్, you know, this Triumph logo on his t-shirt and everything. So if he's a owner, mine would be the second bike to enter the town as far as I know. English వచ్చేస్తుంది. I'm good with English. తెలుగు కొంచెం స్టాల్ అవ్వచ్చు, ఎందుకంటే యూ నో ద ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇన్ విజయవాడ సరౌండింగ్స్. ఇంగ్లీష్ ఉండదు, తెలుగు ఉండదు. అది రాదు, ఇది రాదు. ఆబ్వియస్లీ పారాయణ ఫ్రీ చైతన్య. సో తెలుగు సాంస్క్రిట్ ఎట్లాంటి మాకు 1 వీక్ జరుగుతుంది మ్యాక్సిమం. ఎనీవే నాకైతే ఏది ఎటు వెళ్ళాలో తెలీదు. డైరెక్ట్ బ్లైండ్గా ఫాలో అయిపోతున్నాను. అండ్ బండి అయితే తీసుకున్నాం. బట్ క్రేజీ ఫీల్, ఎక్సైట్మెంట్ ఫీల్. ఓకే బైక్ కొన్నాను, ఆ ఫీల్ అయితే ఉంది. బట్ కొంచెం డౌన్ ఉండే, దానికి రీజన్స్ తర్వాత వస్తాయి ఫాలోయింగ్ వీడియోస్లో. యాజ్ ఆఫ్ నౌ యస్ ప్రెటీ గుడ్, నైస్ ఫీలింగ్. నాదైతే 310 ఉండేది, 7 years అయింది ఆల్రెడీ ఓన్ అయ్యి. ఎవ్రీ 5 years బైక్ కొనాలి నా షెడ్యూల్ ప్రకారం. నేను 2020లో వేసుకున్న ప్లాన్ ప్రకారం. బట్ 2020 నుంచి 5 years పట్టింది. దానికి కూడా నేను తర్వాత ఒక వీడియోలో చేస్తాను. ఏదైతే అయింది నూజివీడికి మటుకి సూపర్ బైక్ దింపాను. నూజివీడ్ అండ్ బ్రో ఇండియాలో ఫస్ట్ 3RRR ఏపీలో దింపాను. యాక్చువల్గా ఇద్దరు దింపాం. కాకినాడలో కూడా ఒక అతను తీసుకున్నాడు. ఐ విల్ ట్రై టు కాంటాక్ట్ హిమ్. నైస్ బైక్ బ్రో. వీ హ్యావ్ ఎ బ్లడీ గుడ్ టేస్ట్, దట్స్ ఫర్ షూర్. బికాస్ యూ నో ఆరెంజ్ మీరు వీడియోస్లో చూసి ఉండొచ్చు. ఇట్స్ ఎ గ్యాంబుల్ వి బోట్ టుకిన్ అనమాట. ఎందుకంటే రియాలిటీ మాట్లాడుకుందాం, 99.5% ఆర్ఎస్ కొన్న వాళ్ళకి ఆర్ఎస్ అవసరం లేదు. ది ఆర్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ద కలర్స్ ఆర్ ద వన్ థింగ్ వాళ్ళని ఆర్ఎస్కి బిల్లు కట్టేదా చేసినాయి. బట్ అదైతే క్లియర్. జస్ట్ లుక్ ఎట్ ఇట్ మ్యాన్. ఓపెన్గా చెప్పేస్తా భయ్యా, మీరు వీడియోస్ చూడొచ్చు, ఇంక నుంచి నేను పెడతాను. కానీ ట్రయంఫ్ షోరూమ్స్ దగ్గరలో ఉంటే ట్రయంఫ్కి వెళ్ళి ఈ షేడ్ని చూడండి. అసలు అబ్బా ఏమన్నా ఆరెంజ్లే. యా నేనైతే ఓపెన్గా చెప్తాను భయ్యా, నేను పెద్ద KTM ఫ్యాన్ బాయ్ని, మామూలు KTM ఫ్యాన్ బాయ్ని కాదు. ఎందుకంటే 310 ఉంది, ఇప్పుడు 3RRR ఉంది. బట్ ఈ రోజుకి చెప్తున్నా, BS3 Duke 390 ఉంది చూడండి, 2016, 2017. ఆ బండి తోలినప్పుడు నాకు వచ్చిన కిక్కు బ్రో లేదు బ్రో. అసలు దానికి ఉన్న మిస్ అనమాట. నేను లీగల్ కూడా కాదు అది జరిగే టైంలోనే, 18 years కాదప్పుడు నాకు.
ఏం చేయలేము, తప్పదు కదా. సో అదనమాట. సో అప్పుడు ఒక డ్రీమ్ బైక్ మిస్ అయిపోయింది. తర్వాత 2019లో 790 కొనాలి, బుకింగ్ అయితే చేశాను. ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోలేదు. మా డాడీ కేటీఎం అంటే తలుపు తాళం వేసేస్తారు. సో అలా, సో ఫ్రెండ్స్ కూడా నచ్చలేదు అండ్ ప్రైస్ ఎక్కువ పడింది. అండ్ నాకేంటంటే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. ముంబైలో కొన్న ఓనర్ దగ్గర ఫీడ్బ్యాక్ కనుక్కుంటున్నాను. సో తను ఏమన్నాడంటే 1 month 2 months అయినాక, బ్రో నాకు కొంచెం లైక్, నేను తన పేరు చెప్పాను కానీ లిటిల్ డిస్ట్రిబ్యూటర్తో తనకి కాంటాక్ట్ ఉన్నట్టుంది. లైక్ ఈ సెట్ అనమాట, భయ్యా 790 అయితే రేటు తగ్గుతుంది. సో నేను అయినట్టు కంగారు పడి అయితే తీయమాక, కొంచెం ఆలోచించి తీసుకో అన్నాడు. ఓకే ఓకే ఫైన్, డన్, ఐ సెట్ డన్. అండ్ ఏంటో బ్రో సైకిల్ మీద పోతున్నా ఏదో సూపర్ బైక్ మీద వెళ్ళినట్లేను. రైన్ మోడ్లో పెట్టానేమో డౌట్ వచ్చింది. రైన్ మోడ్లో తీసి రోడ్ మోడ్లో పెట్టాను. స్పోర్ట్ రైడర్ అయితే ఎందుకు, మన ఏపీ రోడ్లు తెలిసిందేగా, ఈ మధ్య మారుతున్నాయి కానీ రోడ్డు రంబోలో అయ్యేది. ఏదో పర్టికులర్గా చెప్పాడు, శారీగా రాలేదు. అండ్ కొన్ని ఫిట్టింగ్స్ కూడా వచ్చినాయి కానీ వాళ్ళకి కొంచెం డౌట్ ఉంది. ఏమో, మనమైతే ఎలాగో శారీగా తీసేవాళ్ళం. మా మమ్మీ కూర్చుంటుందేమో అడిగాను కానీ నో 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 అని చెప్పేసింది. షీజ్ ఏ కార్ పర్సన్ కంప్లీట్లీ, అలవాటు అయిపోయినాయి కార్స్ బాగా. ఈ బ్రజా అండ్ ఇంకోటి మొన్నే రీసెంట్గా మా తాతగారు కూడా బ్రజానే తీసుకున్నాం. సో ఫ్యామిలీకి ఆల్రెడీ సరిపడా కార్స్ ఉన్నాయి. నాకు ఏదన్నా నిత్యావసరం వస్తే 2 కార్లు ఉన్నాయి, ఏదో ఒకటి నేను తీసుకెళ్తా. బట్ బేసికలీ ఐఎమ్ ఏ బైక్ పర్సన్. సో అందుకే సూపర్ బైక్ తీసుకున్నాను. దీని గురించి ఫుల్ స్టోరీ అయితే చాలా పెద్ద స్టోరీ ఉంది బ్రో. సో 2020లో కూడా నాకు తెలిసి 2019లోనేనా 790 హెవీ డిస్కౌంట్లోకి వచ్చింది. బట్ ఫర్ సర్టన్ రీజన్స్ ఐ డెంట్ గెట్ ఇట్. సేమ్ లైక్ డ్యూక్ 390 జస్ట్ మిస్. నేను 18లోనే కొనేసాను 310, వన్ ఆఫ్ ద ఫస్ట్. యాక్చువల్గా అయితే బ్రో నాకు ఫస్ట్ రావాలి 310. యా, ఏపీ ఏంటి ఇండియాలో వన్ ఆఫ్ ద ఫస్ట్ బుకింగ్ అనుకోండి. ఇన్ఫ్యాక్ట్ రష్యన్ ఆర్టికల్లో పబ్లిష్ అయ్యాను నేను. దంచుతుంది బ్రో. దీనిది సాఫ్ట్ సస్పెన్షన్ అంటున్నారు ఏంటి, ఆర్ది ఇదేలా ఉంటే ఆర్ఎస్ఎల్లో ఉంటుంది. సో డెఫినెట్లీ నాకైతే ఫ్రంట్ సస్పెన్షన్ ఓకే. అవును, నేను ఇంగ్లీష్లో తర్వాత చెప్తానేమో కానీ ఇంగ్లీష్ ఛానల్లో 2 ఛానల్స్ ఉంచుదాం అనుకుంటున్నాను. తెలుగులో వాళ్ళకి తెలుగు వాళ్ళకి ముందే చెప్తున్నా, ఆర్ని ఆర్ఎస్ లాగా కన్వర్ట్ చేయాలన్నమాట. ఫ్రంట్ సస్పెన్షన్ ఒక్కటి మార్చాను కానీ ఈ మాస్టర్ సిలిండర్ ఉంది చూడండి, ఎస్ ఈ యాంగిల్ నుంచి పర్లేదు, ముందు నుంచి మటుకి చాలా ఆర్డర్ కనపడుతుంది అది. సో మాస్టర్ సిలిండర్ ఎందుకంటే బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇది యాక్సియల్ మాస్టర్ సిలిండర్ అనమాట, రేడియల్ కాదు. రేడియల్ ఉంటే ఏంటంటే బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఎందుకంటే బ్రేక్స్ రేడియల్ ఇచ్చాడు, మాస్టర్ సిలిండర్ యాక్సియల్ మెషిన్ ఇచ్చాడు. నాట్ గుడ్. ఎటు వెళ్ళాలి ఇక్కడ? రైట్ అనుకుంటున్నాను. రైటేనా? ఓకే రైట్. బ్రేకింగ్ పీరియడ్ అవ్వుకోవాలని చెప్పి మొత్తుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే కాలు పైకి లేపేలోపు వచ్చేసాను బ్రో 790కి. లైక్ లీగల్ స్పీడ్ అన్న, అట్లీస్ట్ లైక్ 80, 100. డాడీ ముందుకు పోతున్నారు. ఆల్రెడీ విజయవాడలో తప్పిపోయాను అలానే, యాజ్ యూజువల్ తెలిసిందేగా. విజయవాడలో కొన్నామంటే అన్వేషణ గురికి తీసుకెళ్లాల్సిందే, మార్చివరంలో తప్పిపోయాను. అదే ఆ గుణదల అటు సైడ్ వెళ్ళిపోయాను. సమ్ ఫెసిలిటీస్ జరుగుతున్నాయి, ఇద్దరు ఇరుకుపోయాం. బైక్ అయితే అరుస్తుంది తగ్గిమని. ఓకే. అండ్ అదనమాట భయ్య, ఏదైతే అది. నేనైతే బిగినర్ని, బాగా మామూలు లేజీ పర్సన్ కాదు, ముందే చెప్తున్నా. సో మంచి ఎడిట్లు అంత అయితే చేయను కానీ మంచి కంటెంట్ చేస్తాను. చాప్టరీ కంటెంట్ అయితే చేయను. బైక్ రియాక్షన్స్, యాక్సలరేషన్ ఇచ్చి వాళ్ళు చూసారు, వీళ్ళు చూసారు, అమ్మాయిలు చూసారు, స్కూల్ పిల్లలు చూసింది, ఇట్లాంటి కంటెంట్ అయితే చేయను. యాజ్ క్లాస్ యాజ్ పాసిబుల్ అండ్ యాజ్ ఫ్రీలీ యాజ్ పాసిబుల్ ఉంచుతాను. అండ్ యూట్యూబ్ అనేది ఏనాడో అనుకున్నాను అనమాట. ఆబ్వియస్లీ ఎప్పుడు 790 అప్పుడు అన్బాక్సింగ్ అండ్ డెలివరీ వీడియోస్ వస్తాయి. ఇది ఫస్ట్ రైడ్ రివ్యూ.
కొంచెం డిసప్పాయింటింగ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే బ్రేక్ ఇన్ వల్ల. బట్ ఏంటంటే జపనీస్ ఇంజిన్స్ అయితే అనుకోవచ్చు, ఇండియన్ ఇంజిన్స్ అయితే అనుకోవచ్చు. జపనీస్ ఇంజిన్స్ రిలయబుల్, ఇండియన్ ఇంజిన్స్ స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి. ఇది అలా కాదు, దీనికి ఏమైనా అయితే యూకే నుంచి రావాలి, 3-4 నెలల్లో బండి పట్టుకుపోతారు. సో వద్దు, కొంచెం ఓపిక పడతా. బ్రేక్ ఇన్ సర్వీస్లు అన్నీ టైంకి చేసుకుందాం. నా అలవాటు ప్రకారం అయితే నేను ఎవ్రీ 500 కిలోమీటర్కి ఒకసారి టాప్ స్పీడ్ కొడతా. టెక్నికల్ కొట్టవచ్చు ఇప్పుడైనా కానీ, బట్ 500 కిలోమీటర్స్ ఒకసారి కాబట్టి అట్లీస్ట్ 350 కిలోమీటర్స్ అయినాక టాప్ స్పీడ్ అయితే ట్రై చేయను. ఒక 10,000 ఆర్పిఎం, 10,000 ఆర్పిఎంకి వెళ్ళి చూస్తాను. ఎందుకంటే ఈ బైక్కి ఒక రకంగా ఆలోచించుకుంటే 310 ఇది చాలా సిమిలర్లీ ఉన్నాయి. ఎందుకంటే 310 కూడా అంతే, కింద నుంచి చాలా లీనియర్గా వస్తుంది బండి పైకి. అసలు ఒకప్పుడైతే మిడ్ రేంజ్లో మంచి పంచ్ ఉండేది, ఇప్పుడు అది పోయింది. పంచ్ పోయి ఆ ఈసీయూ ట్యూనింగ్ సంథింగ్, అదే అప్పుడు వైబ్రేషన్స్ క్యాంపెయిన్ కూడా పెట్టారు, దాంట్లో ఈసీయూ ట్యూన్ చేశారు. వైబ్రేషన్స్ తగ్గడానికి ఏం చేశారంటే 310కి మంచి టార్కింగ్ నేచర్ ఉండేది, కొంచెం నూకేది బండి. 5th ఇంత 6th ఎంత భయ్యా, నాకెందుకో తప్పిపోయానని గట్టిగా కొడుతుంది. డాడీ కనపట్ల. క్రాస్ రోడ్స్ ఎక్కడ గురు? గన్నవరం హైవే మీద. అండ్ మైక్ రికార్డ్ అవుతుందా? సౌండ్ అయితే లిటరల్లీ 0. 3 సిలిండర్ అంటే 2020 అసలు స్టాక్ చూసి బీస్ట్లో ఉండే సౌండ్ ఇది. యాక్టివా 6Gలో వస్తుంది సౌండ్ ఇది. బట్ ఓకే, నాకు సౌండ్ అవసరం లేదు. బట్ వన్ థింగ్ ఈజ్ హెల్మెట్. అంటే నాది బండికి తగ్గట్టు ఎంజాయ్ డ్రెస్ తీసుకున్నాను, ఎందుకంటే ఈ ఇయర్ కాదు కానీ నెక్స్ట్ ఇయర్ ట్రాక్ ప్రాక్టీస్కి వెళ్దాం అనుకుంటున్నాను. 2025 ఎండింగ్కే మేబీ వెళ్ళొచ్చు ఇఫ్ పాసిబుల్. నాకైతే కేసరపల్లి ఎక్కడ క్రాస్ రోడ్స్, అమ్మో ఇటు చూసాను బ్రో. దాట్ ఈస్ గ్యారంటీ, దాట్ ఈస్ క్రాస్ రోడ్స్. నేను ఆర్పిఎం లాక్ ఉంది అని. ఈ కెమెరానేమో డీజే యాక్షన్ 2, సో నాకు తెలిసి సగం అయ్యేపాటికి స్వాహా అయిపోవచ్చు. కొంచెం ఆడియో క్వాలిటీ బాగోదు భయ్యా, చాలా బిగినర్ నేను లిటరల్లీ. సూర్వైల్ రాసినట్టు లేదు బ్రో అసలు. మంచి ఎంత స్మూత్గా ఉందో కానీ తెలుస్తుంది. ఇదిగోండి 4,000 నుంచి అక్కడి నుంచి చూసుకుందాం అంటుంది బండి. బట్ అక్కడి వరకు మటుకి నేనైతే సీరియస్లీ తప్పిపోయాను. నాకైతే క్రాస్ రోడ్స్ ఎక్కడో ఐడియా లేదు. ఒక్కసారి ఆగి ఇక్కడితో ఎంజాయ్ చేస్తా. సో ఇక్కడితో వీడియో ఎంజాయ్ చేసి ముందు మా పేరెంట్స్ ఎక్కడ ఉందో వెతుకుని వెళ్తాను. ఫర్దర్ వీడియోస్తో వస్తాను, మంచి కంటెంట్ అయితే ఇస్తాను, అదైతే ప్రామిస్. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్.